నిజంగా చెప్పాలి అంటే నాకు మా నాన్నగారి రూపం జ్ఞాపకం కూడా లేదు. ఎందుకంటే నాకు 4వ సంవత్సరం వయస్సులో ప్రవేశిస్తున్నటువంటి సమయంలోనే మా తండ్రి గారు దేహత్యాగం చేశారు. కానీ మా అమ్మగారు మమ్మల్ని సంస్కారవంతులుగా పెంచి పెద్ద చేసి చాలా కష్టపడి చదువు చెప్పించి కర్తవ్యతానిష్టని ఆవిడ సాధ్యమైనంత మాకు బోధ చేసి పెంచి పెద్ద చేసింది. కానీ ఆవిడ శరీరం విడిచిపెట్టినటువంటి రోజున మాత్రం ఒక ఆశ్చర్యకరమైన సందర్భం జరిగింది. ఆవిడ ఆ రోజున శరీరం విడిచిపెట్టేస్తుందని నాకు తెలియదు కదా. నేను యథాప్రకారంగా నేను పనిచేసే కార్యాలయానికి వెళ్ళిపోవడం కోసం సిద్ధపడి మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను వెళ్ళొస్తాను అని చెప్పాను. ఇవాళ ఒక్కరోజు నువ్వు ఆఫీస్ మానేసి నా దగ్గర కూర్చోకూడదా అంది. అలా ఎప్పుడూ అనలేదే అని కూర్చున్నాను. ఎందుకో ఆవిడ ఉదయం 10 గంటలకు మొదలుపెట్టింది, మధ్యాహ్నం 1 గంట వరకు అనర్గళంగా మా నాన్నగారి గురించి చెప్తూనే ఉంది. చెప్పి 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 వెక్కి వెక్కి ఏడ్చి మా అమ్మ అంది, మళ్ళీ జన్మంటూ ఉంటే మీ నాన్నకే నేను భార్యనవుతానురా అంది. నాకు నిజంగా మా నాన్నగారి గురించి అన్ని విషయాలు అప్పటి వరకు తెలియవు. అన్ని విషయాలు మా అమ్మ చెప్పి ఆయన ఎంత ధార్మికులో, ధర్మం కోసం ఎంత పరితపించేవారో, ఆయన తను సంపాదించినటువంటి సంపాదనలో సింహభాగం ఎలా సమాజపరం చేసేశారో, ఎంతమందికి చదువు చెప్పించారో, ఎంతమందిని వృద్ధిలోకి తీసుకొచ్చారో. ఆ రోజు మా అమ్మ ఈ శంకర శతకం పుస్తకం తీసుకురమ్మని, అందులో రోగము అని ఒక పద్యం ఉంటుంది. అంటే ఇవాళ శంకర శతకం ఆవిష్కరణ జరిగింది కాబట్టి నేను ఈ మాట మనవి చేస్తున్నాను. నేను ఇంత పూర్వం ఎప్పుడు ఏ సభలో చెప్పలేదు. మా నాన్నగారి ఇంటి పెరట్లో ఉన్నటువంటి బీరపాదు దగ్గరికి వెళ్ళి చిన్న బల్ల వేసుకుని బల్ల మీదకెక్కి బీరకాయలు కోస్తుంటే అకస్మాత్తుగా ఆయనకి ఏదో గుండెలు నొక్కినట్టు అనిపించి చెమట పట్టి కింద పడిపోయారట. కింద పడిపోతే ఆయన చదువు చెప్పేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరుగు పరుగున వచ్చి ఆయన్ని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేస్తుంటే కూడా ఆయన నూతిపళ్ళెం దగ్గరికి వెళ్ళి తలస్నానం చేసి ధావళి కట్టుకుని భోగము బుగ్గిపాలు అంటూ ఓ పద్యం రాసి, ఉంచితే రోగం లేకుండా ఉంచు, రోగంతో ఉంచద్దు, రోగమే ఉండాలని నిర్ణయమైతే నన్ను ఉంచద్దు, నన్ను నీలోకి తీసుకెళ్ళిపోమ్మని పద్యం రాసి శివుడి దగ్గర పెట్టి ఆయన వైద్యుడి దగ్గరికి వెళ్ళారు. ఏమీ లేదు మాస్టారు, మీకు లోపల ఏదో వాయు సంబంధమైనటువంటి ప్రకోపం, అంతకు మించి మీరు బెంగ పెట్టుకోవలసిన విషయం లేదు అని చెప్పి వెనక్కి పంపించేశారట. అనేక సందర్భాల్లో ఆయనకి వ్యక్తిగతంగా జీవితంలో ఇబ్బందులు ఏర్పడితే ఆయన శివుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఓ పద్యం రాసి ఆయన పాదాల దగ్గర పెడుతుండేవారు. ఆయనకి ఎప్పుడెప్పుడు ఆ భక్తి లోపల పిల్లు పుకితే అప్పుడప్పుడు ఓ పద్యం రాసి అక్కడ పెడుతూ ఉండేవారు. సీతారామయ్య గారని మా నాన్నగారికి మంచి స్నేహితులుట. ఆయన ఈ కాగితాలన్నీ తీసుకుని సుందయ సుందయ అంటూ ఉండేవారట మా నాన్నగారిని. ఒరేయ్ సుందయ, ఇవన్నీ ఇలాగే గాలికి పోతాయేమోరా, నేను ఇవి ముద్రణ చేయిస్తానని శంకర శతకము అన్న పేరుతో పుస్తకం వేయించారు. మా నాన్నగారికి వివాహం అయిన తర్వాత మా అమ్మగారిని తల మీద పాము కరిచితే ఆవిడికి నెత్తురంతా విరిగిపోతే, అప్పట్లో చాలా చిన్న వయస్సులో పెళ్ళిళ్ళు అయ్యేవి. ఆ తర్వాత దాదాపు 20 సంవత్సరములు సంతానం కలగలేదు. ఆమె సంసారానికి కూడా యోగ్యత కలిగినది కాదు అని చెప్పినా కూడా, నేను రామాయణం చదువుకున్నాను, నాకు రాముడు ఆదర్శం, ఒక్కతే భార్య, సావో రేవు, పుడితే పిల్లలు, నన్ను శంకరుడు చిన్నపుచ్చడు అని 20 సంవత్సరములు మా అమ్మగారితోటే కాపరం చేసి తదనంతరం ఈశ్వరానుగ్రహంగా సంతానాన్ని పొందినటువంటి ధన్యజీవి మా నాన్నగారు. అటువంటి తండ్రి కడుపున పుట్టడం నా అదృష్టం. ఇందాక జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు చెప్పినట్టుగా మా నాన్నగారిలో ఉన్నటువంటి పద్యధార, ఆ భక్తిధార నా వాగ్ధార అయింది తప్ప యథార్థమునకు ప్రవచనం చెయ్యడానికి కానీ, ఇటువంటి విషయాల మీద మాట్లాడడానికి కానీ తగినంత అర్హత కలిగిన వాడను కాను. ఈ సభలో కూర్చున్నటువంటి పెద్దలతో పోలిస్తే వాళ్ళ పాద ధూళి తీసి తల మీద జల్లుకోవడానికి కూడా యోగ్యత కలిగిన వాడను కాను. అయినా
నేను ఇవాళ ప్రవచనం చేస్తున్నాను అంటే ఆ ప్రవచనంలో అనేక విషయాలు జ్ఞాపకం ఉండి మాట్లాడగలుగుతున్నాను అంటే అది ఎంత మాత్రమూ నా గొప్పతనం కాదు. మహాధార్మికుడై పరమ భక్తితో జీవనం చేసినటువంటి మా నాన్నగారి యొక్క గొప్పతనం. ఆయనకి మృత్యువు ఆసన్నమైపోతోంది అని తెలిసినప్పుడు కూడా నిర్భయంగా తలస్నానం చేసి పీట వేసుకొని నా శరీరత్యాగం అయిపోయే వరకు ఏడవద్దని ఆయన బాల్య స్నేహితుడి తమ్మిరాజు గారని ఆయన్ని పిలిచి పక్కన కూర్చుని నువ్వు యజుర్వేదం చెప్తూ ఉండమని ఆ యజుర్వేదం వింటూ ఆయన భగవంతుని యందు మనసు నిలబెట్టి పద్మాసనం వేసుకుని శరీరం వదిలిపెట్టేస్తే ఆ రోజుల్లో తిరణాలు కింద వచ్చి ఆయన భౌతిక కాయాన్ని దర్శనం చేస్తుంటే నేను వీధుల్లో ఆడుకున్నాను. ఎందుకని అంటే అటువంటి వ్యక్తి గారు ఆయన మా నాన్నగారు, ఆయన వెళ్ళిపోతే చూడ్డానికి ఇన్ని వేల మంది వస్తున్నారు. అయ్యో అటువంటి తండ్రిని 4వ ఏట పోగొట్టుకున్నాను అన్న విషయం కూడా తెలియని వ్యక్తిని నేను. అటువంటి సమయంలో వీధిలో ఇంతమంది పిల్లలు కూడా ఉన్నారని ఆడుకుంటున్నాను. బలవంతంగా తీసుకొచ్చి వీపు మీద కొట్టి తలస్నానం చేయించి మా నాన్నగారి భౌతికాయాన్ని తీసుకెడుతున్నప్పుడు పెద్ద కొడుకుని కాబట్టి నన్ను అంత్యేష్టి సంస్కారం చేయించడానికి తీసుకెళ్ళారు. నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే ఆ శతకం నిజానికి ఎందుకు బయటికి వచ్చింది అంటే మొదటి కారణం, మా అబ్బాయికి వివాహం చేస్తున్నప్పుడు వాడు నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. నాన్నగారు, తాతగారు అంత భక్తి తత్పరులని మీరు చెప్తూ ఉంటారు కదా, తాతగారిని జ్ఞాపకానికి తెచ్చుకుని మీరు అప్పుడప్పుడు కళ్ళంబట నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు కదా, ఆ తాతగారు వ్రాసిన శంకర శతకాన్ని నేను పునర్ముద్రణ చేస్తాను నాన్నగారు, కొన్ని ప్రతులు వేసి నా పెళ్లిలో పంచిపెట్టుకుంటాను, నేనే ముందు మాట వ్రాసుకుంటాను అన్నాడు. సరే నీ ఇష్టం, తాతగారి ఆస్తికి నువ్వు వారసుడవు, నేనెందుకు కాదనాలి? నా ప్రవచనంలో శంకరా అన్న మకుటంతో ఈ పద్యాలు చదివాను తప్ప ఎన్నడూ నేను చెప్పలేదు మా నాన్నగారి ఇంతటి వారని కానీ, మా నాన్నగారి శతకరచన చేశారని కానీ, ఆయన పద్యాలని కానీ నేను ఎప్పుడూ ఇవాళే ప్రప్రథమంగా నా జీవితంలో ఇది విజయవాడ సభలో చెప్పడం. ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు. అప్పుడు మొదటిసారి మా అబ్బాయి వాడి వివాహంలో వేశాడు. తదనంతరం ఆ శతకం ఎలా వెళ్ళిందో నాకు తెలియదు, రామలింగేశ్వరరావు గారి చేతికి వెళ్ళింది. ఆ పద్యాల మీద వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేస్తే నేను ఆశ్చర్యపోయాను. మా నాన్నగారి హృదయాన్ని అందిపుచ్చుకున్నారా? మా నాన్నగారికి ఏదో గత జన్మలో ఏదైనా సంబంధం ఉందా? ఆయన గత జన్మల్లో ఆయనకి ఏమైనా కొడుకా అనిపించింది నాకు. అందుకని సోదర భావన చేసి వారికి ఫోన్ చేసి కనీసం కృతజ్ఞత చెప్పకపోతే నేను కృతజ్ఞుడనైపోతాను. మా నాన్నగారి శతకం మీ చేతికి ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ మీరు అంత భక్తితో వారి హృదయాన్ని అందిపుచ్చుకొని వ్యాఖ్యానం చేశారు, నేను మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అన్నాను. తరువాత ఒకసారి వారు కుటుంబంతో మా ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. తెలుగుదేశంలో అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎందరో పద్యకవులు ఉన్నారు, వాళ్ళందరూ లబ్ధప్రతిష్ఠులు, వాళ్ళకి తమ సంతానం మీద కన్నా కూడా పద్యం మీద అంత మక్కువ. అటువంటి పద్యకవులను ఆహ్వానించి మహాశివరాత్రి నాడు ఇవాళ మన రాష్ట్రానికి రాజధాని కనుక విజయవాడ నగరంలో ఈ గ్రంథాన్ని ఆవిష్కరణ చేద్దాం, ఇప్పటి వరకు జరగలేదు కాబట్టి ఈ గ్రంథాన్ని ఆవిష్కరణ చేద్దామన్నారు. అంటే నేనన్నాను, తప్పకుండా చేద్దాం. మీరు ఈ మాట అంటే ఇప్పటి వరకు ఎప్పుడు ఒప్పుకొని నేను సరే అనడానికి కారణం ఒకటే, మీరు ఖచ్చితంగా ఆయనకి ఏదో జన్మలో కుమారుడయ్యి ఉంటారు, అందుకే అంత పూనికతో దాని మీద వ్యాఖ్యానం చేశారు, దాన్ని ఆవిష్కరించాలనుకుంటున్నారు, తప్పకుండా ఆ సభకు వస్తాను అని మాట ఇచ్చాను. ఆ తరువాత వారికి నేను ఎన్నో మార్లు ఫోన్ చేసి అడిగా, అయ్యా అసలు ఆ సభ ఎక్కడ, ఎవరొస్తారు, నేనేం చెయ్యాలి? మా నాన్నగారి శతకం ఆవిష్కరణ జరుగుతుంటే నేను కూడా అందులో పాల్గొనడానికి ఒక అతిథిలా రావడం ఏమిటండి, నేను ఏం చెయ్యాలని అడిగాను. ఆయన అన్నారు, ఆ రోజున మీకు కారు పంపిస్తాం కాకినాడ, మీకు ముఖ్యులైన వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటివి 3-4 కుటుంబాలతో కలిసి రండి అన్నారు. మీరు కారు పంపించడం ఏమిటండి, నేనేమన్నా చేద్దాం అనుకుంటున్నాను అన్నాను. మీరు అలా అనకండి, మీ నాన్నగారి ఆశీర్వచనం నాకు లభిస్తే అంతకన్నా నాకు ఇంకేమీ అక్కర్లేదు అంటే, మా నాన్నగారి శతకంలో ఉన్నటువంటి పద్యములలోని ఆర్ద్రత ద్వారా
ఆయన జీవన విధానాన్ని ఒడిసి పట్టుకున్నటువంటి మహానుభావుడైన మా నాన్నగారు చేసుకున్న శతకంలోనే ఒక చోట ఒక పద్యాన్ని ఆయన రచన చేశారు. అరయన్ మన్మధుపత్నిపై విజయుపై ఆ అంబపై చించుపై కరిపై కాళముపై భగీరథునిపై సోదర శ్రేణిపై పరగంగల్గు భవత్కృపారసము నాపై కొంత రానిమ్ము నీ చరణాబ్జంబులు నమ్మినాను జగదీశ కావవే శంకరా అన్నారు. అందులో పరమశివుని యొక్క లీలలను వర్ణిస్తూ ఆయన ఎంతమంది భక్తుల్ని ఎలా అనుగ్రహించాడు అన్నదాన్ని వ్రాశారు. ఆ వ్రాసేటప్పుడు చిత్రం ఏమిటంటే, ఏదో శంకరుడు గురించి గొప్ప గొప్ప తపస్సులు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అటువంటి మహర్షుల యొక్క విశేషాలు, అటువంటి జ్ఞానుల యొక్క విశేషాల్ని ఆయన ఉటంకించకుండా అరయన్ మన్మధుపత్నిపై, మన్మధుడు యథార్థమునకు శివుడి పట్ల తెంపరితనంతో ప్రవర్తించాడు. ఈయన ఉమాదేవి యందు అనురక్తుడయ్యేటట్టుగా నా బాణప్రయోగం చేత చెయ్యగలను అని భావన చేసి ఆయన యందు కామోద్రేకము కలగడం కోసమని బాణప్రయోగం చేశాడు. అలా బాణప్రయోగం చెయ్యడం ధిక్కారం కాబట్టి తండ్రి పట్ల అలా అమర్యాదగా కొడుకు ప్రవర్తించకూడదు కనుక మూడవ కన్ను తెరిచి మన్మధుణ్ణి బూది చేశాడు. భర్తని బూది చేసినటువంటి శంకరుడే ఆ మన్మధుని యొక్క భార్య భర్త వెళ్ళిపోయాడన్న బాధతో ఆర్తితో ఏడ్చి పరమశివుణ్ణి ప్రార్థన చేస్తే, ఇక్కడే వారు చేసినటువంటి పుస్తకం ఉంది, గరిమెళ్ళ అచ్యుత సత్య శేషగిరి సోమయాజి శర్మ గారు, వీరభద్ర విజయం పోతన గారు అందులో అద్భుతంగా వర్ణించారు ఆ రతీదేవి యొక్క ఏడుపుని. ఆ రతీదేవి వచ్చి ఏడిస్తే చనిపోయినటువంటి ఆమె భర్త మన్మధుడు మళ్ళీ ఎలా పునరుజ్జీవితుడవుతాడో, ఎప్పుడు సశరీరుడై కనపడతాడో, అప్పటి వరకు ఈ లోకము నడవాలి కాబట్టి, ధర్మచక్రం తిరగాలి కాబట్టి, శరీరములతో జీవులు వస్తే తప్ప తాము చేసుకున్నటువంటి పాపపుణ్యములను సుఖదుఖ రూపంలో అనుభవించి పోగొట్టుకోలేరు కనుక, ఉత్తమ కర్మలను కొత్తగా చెయ్యలేరు కనుక, ఈ ధర్మచక్రం నడవడం కోసం, సృష్టి జరగడం కోసం ఎవరికీ కనపడకుండా మన్మధుడు ఉంటాడని, రతీదేవికి మాత్రం కనపడతాడని, సశరీరుడై మళ్ళీ మన్మధుడు రావడానికి కొంత సమయం పడుతుందని అనుగ్రహించినటువంటి ఉదార స్వరూపుడు పరమశివుడు. ఆయన దయాస్వరూపుడు. అందుకే అరయన్ మన్మధుపత్నిపై విజయుపై, అంత తప్పు చేసినటువంటి మన్మధుడి భార్యని అనుగ్రహించాడు. విజయుపై అర్జునుడు తపస్సు చేసి కేవలం శంకరుణ్ణి సాక్షాత్కరింపచేసుకోలేదు. నిజానికి పరమశివుణ్ణి తన కోదండంతో కొట్టాడు. కోదండంబల నిట్టురుండరు జటా కోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నందభాగముల సక్రోధంబులన్ వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగా మహాదర్పంబున మల్లసంగరము సెయ్యంజొచ్చిరి రుద్రార్జనులని ఆయనతో మల్లయుద్ధం చేశాడు. కింద పడ్డాడు, మీద పడ్డాడు, కొట్టాడు, బాణాలేశాడు. అదంతా ధూర్తతనం కాదు. కానీ ఏమీ తెలియకపోయినా తాత ఎంత గొప్పవాడైనా ఆ తాతతో ఆడుకున్నటువంటి మనవడు తాత మీదకెక్కి తాత కంఠం పట్టుకుని తాత వీపు మీద రెండు కాళ్ళు పెట్టి గుండెల మీద పాదాలు పెట్టి ఆయన చెవులు పట్టుకుని నిలబడిన నా మనవడు అని అజ్ఞానంతో ఉన్న మనవణ్ణి చూసి సంతోషించి గుండెల మీదకెక్కించుకున్న తాతలా, తండ్రిలా అర్జునుణ్ణి అనుగ్రహించి పాశుపతాస్త్రం ఇచ్చి ఆదరించాడే. నిజానికి అర్జునుడు ఏమైనా శంకరుడి పట్ల ఆదరభావంతో ప్రవర్తించాడని చెప్పడానికి కుదురుతుందా? చేసినది దోషం అయినా అంత ఆదరబుద్ధితో దాన్ని స్వీకరించి అనుగ్రహించావు. కాబట్టి విజయుపై ఆ ఎంబపై, అమ్మవారైతే ఏకంగా శరీరంలో అర్ధభాగాన్ని కోరుకుంది, శరీరంలో అర్ధభాగాన్ని ఇచ్చేశాడు. చించుపై మార్గావర్తిత పాదుకశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషకబలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్తావతంసాయకే అంటారు శంకరులు శివానంద లహరిలో. ఆయన ఉన్నాడు అన్న నమ్మకం ప్రధానం.
ఇది నేను కాశీ నుంచి తెచ్చిన విగ్రహమే అని పూజ చేసినంతసేపు శివుడు పలకడు. ఆయన ఉన్నాడు అన్న భావన కలిగిన ఉత్తర క్షణంలో మనసు యందు రెండు పరస్పర విరుద్ధమైనటువంటి భావములు ఊంచుకుంటాయి. ఒకటి భయం, ఒకటి ధైర్యం. అది భక్తికున్న గొప్పతనం. అందుకే భక్తి మౌఢ్యము కాదు, భక్తి ఛాందసత్వం కాదు. భక్తి ఎక్కడుంటుందో అక్కడ ఆరోగ్యవంతమైన భయం ఉంటుంది. నేను చేస్తున్న పనులన్నిటినీ చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. ఎంతకాలం ఉంటాను ఈ శరీరంలో? ఇంకొక 20 ఏళ్ళు ఉంటాను, 25 ఉంటాను. అప్పుడే పుట్టి బుద్ధిరిగి 55 సంవత్సరాల పైకి తిరిగిపోయింది. ఇంకో 20 ఏళ్ళు గిర్రును తిరిగిపోతాయి. తిరిగిపోయి ఈ శరీరం వదిలిపెట్టిన తరువాత వాడి దగ్గర చేతులు కట్టుకు నిలబడాలి. నీకు సర్వోత్కృష్టమైన మనుష్య శరీరం ఇచ్చాను, బుద్ధిని ఇచ్చాను, ఇంద్రియాలు ఇచ్చాను, గురువుని ఇచ్చాను, శాస్త్రం ఇచ్చాను. ఇన్ని ఇస్తే ఏం చేశావు? వీటితో సమాజానికి ఏం ఉపకారం చేశావు అని ఆయన అడిగితే నేనేం చెప్పాలి? అది ఆరోగ్యవంతమైనటువంటి భయం. వాడు ఉన్నాడు అన్నది నోటితో చెప్పడం కాదు, వాడు ఉన్నాడు అని వాడి దగ్గరికి పట్టుకెళ్ళి మారేడు గుప్పించడం కాదు. గభీరే కాసారే విశతి విజనే అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు. విశతి విజనే ఘోర విపిని విశాలే శైలీ చ భ్రమతి కుసుమర్ధంజడమతి సమర్ప్యై చేతస్సరసిజముమానాధభవతే సుఖేనావస్థాతుం జన ఇహ నజానాతి కిమహో. వాడు ఉన్నాడన్నది నిజమైతే ప్రవర్తన నియంత్రింపబడుతుంది. ఎవడి కోసమో కాదు, నాకు నేను సాక్షి. ఊపిరి ఆగిపోయిన ఉత్తర క్షణంలో భార్యతో అనుబంధం ఆగిపోయింది, బిడ్డలతో అనుబంధం ఆగిపోయింది. మా నాన్నగారే శంకర శతంలో ఒక చోట చెప్పుకున్నారు, కాయము వీడి జీవుడతి కంపితత నీగుచుండ ఓ నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భష్పముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఎవరొస్తారు? కొడుకు రాడు, కూతురు రాదు, బంధువులు రారు, ఐశ్వర్యం రాదు. చిట్ట చివరికి కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా ఇంత పెంచి పెద్ద చేసిన శరీరం రాదు, ఇది కట్టెల్లో కాలిపోతుంది. వచ్చేది ఏదంటే చేసిన కర్మ పుణ్యము ఏవున్నాయో అవి తగల్చుకుని జీవుడు ఒక్కడు వెళ్ళిపోతాడు. ఆ జీవుడికి మళ్ళీ శరీరం వస్తుందిగా, పునర్జన్మ వస్తుందిగా. దానికి భార్యాబిడ్డలు ఉంటారుగా, వాళ్ళకి అన్నం పెట్టాలిగా, అప్పుడు సంతోషంగా ఉండాలిగా. ఉండాలంటే చేసినది ఏదైనా ఉంటే కదా ఇస్తాడు. ఏదీ చెయ్యకపోతే ఎలా ఇస్తాడు? శంకరాచార్యుల వారి కనకధారా స్తోత్రం మొట్టమొదటి స్తోత్రం ప్రతిపాదన అదేగా. ఆ బ్రాహ్మణి అంత పేదదైతే శంకరులు లక్ష్మీదేవిని ప్రార్థన చేస్తే ఆమె చేసినది లేదు, నేను ఏ పుణ్యం అడ్డు పెట్టి ఇవ్వనని అడిగింది. చేసుకున్నది లేకపోతే ఈ జీవుడు ఏమైపోతాడు? నేను భగవంతుడి మ్రోల నిలబడినప్పుడు వాడికి జవాబుదారీతనంతో ఉండాలిగా. ఏం చేశావని అడిగితే చెప్పుకోగలగాలిగా. నేను ఇక్కడ సభాప్రవేశం చేస్తున్నప్పుడు అందరూ ఎంత సంతోషంతో స్వాగతం పలికారో అలా నేను శరీరం వదిలిపెట్టడం కూడా ఒక మహోత్సవం కావాలి. శంకరాచార్యులు వారు గంగాష్టకం చేస్తూ అంటారు, మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాత్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి అన్నారు. ఈ శరీరం వదిలిపెట్టి నాలోంచి జీవుడు కైలాస ప్రవేశం చేస్తుంటే పార్వతీ సహితుడై శంకరుడు లేచి ఎదురొచ్చి, నా విషయం అని అనుకోకండి, పెద్దలైన వారి జీవితం గురించి చెప్తున్నాను. ఒరే, నీకు శరీరం ఇచ్చి, వాక్కునిచ్చి, బుద్ధినిచ్చి భూమికి పంపినందుకు ధన్యతతో ప్రవర్తించావు, ధర్మానికి కట్టుబడి బ్రతికావు, నిన్ను చూసి సంతోషిస్తున్నాను రా అని స్వామి అమ్మతో కలిసి ఎదురొచ్చి చేతులు పట్టుకుని తీసుకెళ్ళినప్పుడు కదా జన్మకి ధన్యత. అది నా జీవితానికి చిట్ట చివర చెప్పవలసిన తీర్పు. అబ్దుల్ కలాం గారు చెప్పుకున్నారు, మహానుభావుడు, అమ్మా నేను శరీరం వదిలిపెట్టినప్పుడు నువ్వు ఏ లోకంలో ఉన్నా వచ్చి నీ పాదములకు నమస్కరిస్తాను. ఆ నమస్కరించే వరకు నువ్వు పెట్టిన అన్నంతో నువ్విచ్చిన పాలతో తయారైన ఈ శరీరం దేశ సేవలో తరించిపోవాలమ్మా అని చెప్పారు. అలా ధర్మానికి కట్టుబడి బ్రతకాలి అంటే భయం ఉండాలి. వాడు ఉన్నాడన్న నమ్మకానికి గుర్తు ఏమిటంటే ఆరోగ్యవంతమైన భయం. భయం ఎక్కడున్నదో అక్కడ ధైర్యం ఉండదు, ధైర్యం ఉంటే భయం ఉండదు. భగవద్భక్తి విషయంలో భయం పక్కన ధైర్యం, ధైర్యం పక్కన భయం ఉంటాయి. వాడున్నాడని భయంతో ఎవడు ప్రవర్తిస్తాడో వాడున్నాడన్న ధైర్యంతోనే వాడు ప్రవర్తించగలుగుతాడు.
రామబాణమైన హనుమ తన చుట్టూ శత్రువులే ఉన్న కాంచనలంకా ప్రవేశం చేసిన నా వాడన్నవాడొక్కడు లేకపోయినా గుక్కెడు నీళ్లు తాగకపోయినా ఏ క్షణంలో ఏమవుతుందో తెలియకపోయినా యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వగమిష్యామి లంకాం రావణపాలితాం రాముడి చేతి బాణంలా వెడతానని ధర్మమునకు నిలబడిన మహాపురుషుడికి రక్షణ దొరకలా? ఆయనని నమ్మి ఉండగా నన్ను పాడు చెయ్యగలిగిన వాడెవరు? ఆయన నన్ను కాపాడుంటాడు. నా మెడలో రుద్రాక్షమాలని నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో నన్ను వాడు అలా కాపాడుకుంటూ ఉంటాడు. నేను ధర్మానికి కట్టుబడినప్పుడు వాడు నన్ను ఎందుకు పాడు చేస్తాడు? కష్టాలు పడినా ధర్మరాజు గారు నిలబడలా? కష్టాలు పడినా రామచంద్రమూర్తి నిలబడలా? ధర్మానికి ఒరిపిడి ఉంటుంది. ఆ ఒరిపిడిని తట్టుకుని నిలబడిన వాడెవరో వాడు యుగములు దాటిపోయినా కీర్తి వహించగలుగుతాడు. అది శివుని యొక్క అనుగ్రహం. అటువంటి శివానుగ్రహం ఒకనాడు మా నాన్నగారిని ఉద్ధరించింది. వారి ఆర్తి, వారు ఇవాళ నిజానికి మాట్లాడలేదు, కానీ వారు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను ఆ రాజ్యం మీద ఉన్న ఆర్తికి తెల్లబోయాను. రామలింగేశ్వరరావు గారు ఆ కడిమెళ్ళ వరప్రసాద్ గారి గురించి, ధూడిపాల మహదేవమణి గారి గురించి, అలాగే ఆ శ్రీమన్నారాయణ గారి గురించి చెప్తూ పద్య కవులు, ఆంధ్ర రాష్ట్రం వాళ్ళకి పద్యం మీద ఉన్న ప్రేమ, పద్యాన్ని ప్రేమించడం, పద్యరచన చేయడం ఎంత గొప్ప స్థితిని వస్తుందో చెప్పడానికి ఇవాళ ఈ శంకర శతకాన్ని ఆవిష్కరించి వాళ్ళందరూ కూడా రావడం మా కర్తవ్యం. అంటే ఇంత సహృదయంతో వచ్చారు. అది సరస్వతీ కటాక్షానికి పరమార్థం. ఇంతమంది పెద్దలు వచ్చి నాకు పెద్దరికం ఇచ్చి నేను మాట్లాడుతుంటే మౌనంగా కూర్చుని విన్నందుకు వాళ్ళందరికీ కూడా నా శిరస్సు వాళ్ళ పాదములకు తాటించి నమస్కరిస్తూ, ప్రత్యేకించి ఇవాళ గ్రంథావిష్కరణ చేసినటువంటి లక్ష్మీనారాయణ గారిని, అలాగే నేను చెప్పాను కదూ, అసలు నిజానికి ఈ సభా వేదిక ఎక్కడో కూడా నాకు తెలియదు ఇక్కడికి వచ్చే వరకు. ఆయన్ని అడిగితే 6 నిమిషాల ప్రయాణం మీరున్న చోటికి బెంగలేదని చెప్పారు. సమస్తము తానై పద్యానికి అంత పట్టాభిషేకం చేసి ఇవాళ ఈ గ్రంథావిష్కరణ చేసిన రామలింగేశ్వరరావు గారికి కనీసం మా నాన్నగారి పేరు మీద మా నాన్నగారి ఆశీర్వచనం వారికి అందాలి అని ఆయన కొడుకుగా నేను ఆయనకి నమస్కరిస్తూ వారికి వస్త్రద్వయాన్ని సమర్పించకపోతే కృతజ్ఞుడనైపోతాను. అందుకని నాకు ఆ అవకాశం ఇచ్చి నన్ను అనుగ్రహించవలసిందిగా పెద్దల్ని కోరుకుంటూ ఇక్కడతో నా ప్రవచనాన్ని ముగిస్తున్నాను. స్వస్తి.